పేరు పిన్ని భద్రయ్య, జీకే బంజరా, ఖమ్మం జిల్లా, మండలం రఘునాథపాలెం మండలం, తెలంగాణ స్టేట్. స్వస్తి తేజ 12 ప్యాకెట్లు తీసుకొని నర్సరీలోనే, మా నర్సరీ ఉంది, మా నర్సరీలోనే నాటినాం. మొలక శాతం బాగానే ఉంది, విత్తనం ఏరియా బాగానే ఉంది. వర్షానికైనా పర్వాలేదు, తట్టుకుంది. చెట్టు ఎలగలబడదు, చెట్టు ఎడిపోయినా సన్న కొమ్మ మంచిగా ఉంటది, బెట్టకి కూడా తట్టుకుంటది. నేల స్వభావాన్ని బట్టి కూడా ఇక బాగానే ఉంటది. ఇది మందు పని చేయడం కూడా మంచిగా ఎమ్మటే తీసుకుంటుంది, పని చేయడం కూడా మంచిగా పని చేస్తాం. చెట్టు కింద నుంచి కూడా మంచిగానే కొమ్మలు పైదాకా మంచిగానే వస్తున్నాయి. విత్తనం మండ గాని కాయ గాని ఒకే రకంగా ఉంది. చిక్కటి కాపు, దగ్గర గణపు 3-4 స్టెప్పుల వరకు కూడా కాస్తూనే ఉంటది కానీ ఆగదు. చెట్టు సైజు గానీ అంత పర్వాలేదు, బాగానే ఉంది. ఎత్తు కూడా బాగుంటది. స్వస్తి తేజ అన్ని రోగాలకి, మామూలుగా ఎరుపు రోగానికి గాని, చెట్టు ఎదుగుదలకు గాని, గుబ్బకు గాని, గుబ్బ కూడా అంత దీనికి అన్నిటి మీద అంత ఆశించదు. గుబ్బ కూడా చాలా తక్కువ. ఏ రకాలు గుబ్బ అది ఇది ఎక్కువ వచ్చినాయి కానీ ఇది అట్లా ఏంటిది ఏం లేదు, మంచిగానే క్లియర్ అవుతుంది. వేరే రకాల మీద ఏదైనా తెగులు దాని మీద పోలిస్తే చాలా తక్కువ. మంచిగా మాకు నచ్చింది. మళ్ళీ కూడా ఒక అర్ధంతో తట్టుకునే గుణం ఉంది. సత్యమయ్య తట్టుకోగాని ఇది ఒక అర్ధంతో వరకు తట్టుకునే గుణం ఉంది నల్లిని. స్వస్తి తేజ రంగు కూడా మంచిగా ఉంటది, గులాబీ రంగు మంచిగా. మనం ఏసీలు పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంటది. పొట్ట నిండా గింజలు ఉన్నాయి. వేరే రకాల మీద పోలిస్తే కాయ గట్టిగా ఉంటది, గట్టితరంగా. లోపల గింజ కూడా అంతే, 100 నుంచి 120 గింజల దాకా గింజలు కూడా బాగుంటాయి. మార్కెట్ లో ఏ రకాలతో పోలిస్తే మంచిగానే సైజు కలర్ అంతా ఉంది కాబట్టి విత్తనానికి మంచిగా రేటు 500-1000 రూపాయలు ఎక్కువనే పోతుంది. ఇది హై రేటే పడుతుంది. వాళ్ళు స్వస్తి కంపెనీ వాళ్ళు మనకి ఎట్లేదన్నా వారానికి 2-3 ఫోన్లు వస్తూనే ఉంటాయి. కంపెనీ నుంచి చేస్తూనే ఉంటారు. వాట్సాప్ పెట్టండి, విత్తనం ఎట్లుంది, ఆ కాయ ఎట్లుంది, సైజు, మందులు పలానా మందులు కొట్టండి, మంచిగా వాళ్ళు అనౌన్స్ చేస్తుంటారు. చెప్పిన ప్రకారంగానే మేము ఫాలో అయ్యి కొడుతున్నాం. మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. స్వస్తి తేజ వేరే రకాలతో పోలిస్తే చాలా వరకు తాలు శాతం కూడా తక్కువే, చాలా తక్కువ. కాపు మంచిగానే ఉంది, అసలు తాళ అన్నది మాట లేదుగా. ఈ సంవత్సరం 10 ప్యాకెట్లు తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ కాపుకి ఒక 6 క్వింటాలు వచ్చింది ఎకరం. ఇప్పుడు మళ్ళీ ఇంకా గోయనే లేదు. ఇప్పుడు పోతే మళ్ళీ ఒక 15-16 క్వింటాల వరకు ఉంది లెక్క. మళ్ళీ ఇంకా కాస్తనే ఉంది, పోతా పిండే ఉంది. ఎకరం 35 క్వింటాలు అయితే నమ్మకం. వేరే రకాలతో పోలిస్తే దిగుబడి అయితే మంచిగా ఉంటది ఇది విత్తనం. ఈ వెరైటీ ఎప్పుడు మన కింద నుంచి కాపు కోస్తా ఉంటే పైన కాసుకుంటూ పోతా ఉంటది కాబట్టి అన్ని రోగాలు తట్టుకుంది. గుబ్బకు గాని, మామూలుగా నల్లికి గాని, తెగుళ్ళకి గాని, అన్ని వెరైటీల మీద ఇది వెరైటీ కొంచెం మంచిగా నచ్చింది. తట్టుకుంది కూడా అన్నిటి. కంపెనీ వాళ్ళు అదే ఆ మందులు ఇస్తారులే, వేడి కోళ్ళకి నార్మల్ మీద ఇస్తారు. కొంచెం బెనిఫిట్ అవుతుంది. పోయిన సంవత్సరం కూడా వేసాం. పోయిన సంవత్సరం నాకు మంచిగా అనిపించే ఈ సంవత్సరం వేసాం. వేరే రకాల మీద చాలా బెటర్. స్వస్తి తేజ వచ్చే సంవత్సరానికి 26-27కి 10 ప్యాకెట్లు బుకింగ్ చేసుకున్నాం. ఏ నేలకైనా అనుకూలంగానే ఉంటది. మా చేను దగ్గరకు వచ్చి చూస్తే వేసుకోండి అని చెప్తాం. మీకు ఇబ్బంది అయితే లేదు. విత్తనం అన్నిటికీ తట్టుకుంది. విత్తనం అయితే వేసుకోండి అని చెప్తాం. నచ్చింది లేండి, అందరు వేసుకోవచ్చు. ఇది దీని డౌటే లేదు.